చెప్పండి. చెట్టు కూరేసుకోపోయినా కూరేసుకుందాన్ని తాడు తీసుకొని పోయి చెట్టు కట్టినా కానీ తాడు కట్టినా కానీ కూరేసుకుంటా ప్యాన్ ఒప్పల ప్యాన్ ఒప్పక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి మళ్ళీ వాడు కూర్చున్నాం. ఆడు కూర్చొని ఏందో నాకు ఏర్పాటు మీద అంటే బాగున్నప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు నాకేంది పరిస్థితి మారింది ఎందుకు అయితే అలా పడుకును మా అత్తగారి కాడికి పోతే పిల్లలు దాకల అప్పుడు పెళ్ళి కూడా అంత 10 రోజు పండుగ రోజు నాకు చేసింది. సంక్రాంతి పండుగ రోజు చేశారనమాట. ఏందా అంతలో కంటే జరిగింది ఏంది నాకని ఆలోచిస్తా అప్పుడు 2-3 నెలలు 4-5 నెలలు జరుగుతుంది. తిరిగి 3 సంవత్సరాలు తిరిగిన 3 సంవత్సరాలు తిరిగినా కూడా ఎక్కడ పోయినా కూడా నా మంచి చేస్తారు కదా ఉండి అనరాయా యేసు ప్రభు నమ్ముకోరా ప్రభు బాగు చేస్తాడు గొప్పవాడు మా ఊళ్ళో ఒక ఆయన బాగు చేసినాడని సన్నాయి పాలపాయని చెప్పిండు. సరేలయ్యా దేవుడి దైవంలో బాగా అయితే నమ్ముకుందామని సరే ఇంతమంది చూసినాం కదా దేవతలా ఏ దేవుడు అలగాల ఏ దేవుడు అలగాల ప్రభు నమ్ముకుందామా అన్న. సరేలయ్యా అన్న మా అమ్మ అనంటే పోయి ప్రార్థన రాదు కదా దండం పెట్టుకున్నాను. స్వామి నాకైనా బాగా అయితే గొర్రెపడలు ఎక్కుతాను నాకు బాగా చెప్పావు నీ సన్నిధిలో ఉంటాను అనుకొని ఆ రోజు ప్రార్థన చేసుకున్నా. తెల్లారితే శుక్రవారం బేత్తారం మాడిదాము అనుకున్నా. తెల్లారితే శుక్రవారం మొదలు వచ్చి గుల్లపిల్ల అడిగి ఉందిలే అక్కడ గుల్లపిల్ల అడవిలో ప్రార్థన జరుగుతున్నాయా. ఆమె ప్రార్థన చేస్తే ఎంతోమంది బాగైంది 9 వారాలు చెప్పుద్ది 10 వారాలు చెప్పుద్దామా ఏదైనా చెప్పుద్ది పోయాను అన్న తర్వాత శుక్రవారం అన్నా నేను ఇద్దరమని ఆడికి పోయిన తర్వాత అడవిలో చాలా మంది వస్తాం ప్రార్థనకి. సరే పోయినా కూర్చున్న తర్వాత ప్రార్థన మొదలుపెట్టింది. వాగ్దానాలు వస్తాయి చెప్పుద్ది ఎవరికైనా బాగలేదు వచ్చి ప్రార్థన చేయించుకోండి అయ్యా అన్నది. నేను గిట్టిన పోయినాను గద్దె ఉంటుంది ఆ గద్దె మీద కూర్చోడతామా సంగతి అమ్మ నాకు బాగుంటలేదు చాలా అయిందమ్మా నాకుంటూ బాగుంటలేదమ్మా అన్న. చూసి నాకు వెళ్ళి అన్నది నీలో 3 శక్తులు అనుకున్నాయి నాకు నీ శారద పడి దెబ్బా నువ్వు ఆ దేవుడు ఈ దేవుడు అని పోతే దేవుడు బాగు చేయడు ఆ ఊదుగుడు ఈ ఊదుగుడు అని పోతే బాగు చేయడు సమ్మత్వం వదిలిపెట్టుకొని 9 వారాలు ఇక్కడ రా దేవుడు నేను బాగు చేస్తాడు లేకపోతే నువ్వు రావద్దా ఇక్కడికి అనవసరంగా వచ్చి దేవుడికి అమ్మానం తేవద్దు తప్పకుండా ఖచ్చితంగా వారాలు తిరుగుతున్నట్టే నువ్వు రా దేవుడు సాయం చేస్తాడు లేదంటవా ఆగిపోండి అమ్మ వస్తానమ్మా తిరుగుతానమ్మా నాకు బాగా అయితే చాలన్న. సరే 4 వారాలు తిరిగినా 4 వారాలు తిరిగాక నాకు ఎక్కువైపోయి గడ్డి బండికి పోయి మా అన్నదమ్ములు మేము 5 మేము 4 పోయినాక గడ్డి బండి కాడిపోయినాక ఏం జరిగింది వాళ్ళని గడ్డి వేస్తే నేను పోయి కూర్చొని ఇంకా సపరేట్గా వాళ్ళని చెప్పకుండా నేను పడిపోయినాయా ఇప్పుడు పోయి అనుపాలం అక్కడ పిర్రాలత అనుపాలంటే పోయి చెట్టు కింద పనుకొని ఏంటి అన్న పరిస్థితి ఏంది ఇటు వచ్చిందని మళ్ళీ ఆడిపోయినాక అనిపిస్తుంది. అప్పుడు మైండ్ పని చేస్తుంది ఏందా నేను ఇక్కడికి వచ్చి పనుకోవడం ఏందా అనుకొని ఇటు చూసిన పైకి చూస్తుంటే ఆకాశానికి నా పైకి పెద్ద 5 గంటల బ్యాటరీ పవర్స్ని కొడుతుంది లైటు ఇట్లా తెల్లంగా ఆకాశానికి నా పైకి 5 గంటల బ్యాటరీ పవర్స్ని కొట్టింది. ఇదేందా ఇటు వస్తుంది ఏందా అంటే చూసుకుంటూ పనుకున్నా 12 గంటల కాడ. అయితే మళ్ళీ పావురాయిగా తిరిగింది. ఎప్పుడైతే ఆ లైట్ కొట్టిన తర్వాత వెలుగు వచ్చిపోయిన తర్వాత పావురాయిగా తిరిగింది. ఏందా ఇప్పుడే పావురాయిగా తిరిగిందా కట్ట వచ్చింది ఏందా అనుకున్నా. లేచిన కాడ 5% డబ్బులు లేచినాడు గుంటూరు రైలు వచ్చింది. రైలు స్టేషన్లో రైలు ఎక్కిన నా కాడ 5% లేవు కానీ ఎక్కినా కూర్చోనా. గుంటూరు పోయి గుంటూరులో దిగి తిరుగుతూ ఉండా ఆడ తిరిగి అయ్యా 2 ఇడ్లీ పెట్టి ఆకలి అవుతుంది ఇది పట్టు మత్తగారు పెట్టింది 60 రూపాయలు జాతి తిండి 2 ఇడ్లీ పెట్టాయా పిచ్చోడి అంటాడు చాలా మంది ఇడ్లీ వెళ్ళిపోను అంటే బాగా ఆకలి అవుతుంది అనమాట. ఎవరు మనకు ఆ టౌన్లో ఎవరు పెడతారు ఎవరు కూడా పలకరేయాలి. సరే ఇటు తిరిగి ఇసువాడ బండి ఎక్కుదామా తెనాలి బండి ఎక్కుదామా అనిపిస్తుంది. మనసు అనిపించి తిరిగి మళ్ళీ మాసరి బండి ఎక్కిన మాట సాయంత్రం ఎటు అయినా నాకు ఆ తెలవట్లేదు తిరుగుతున్నా కానీ ఎటు పోయేగో నాకు అర్థం కాదు. అయితే మాసరలో బండి ఎక్కిన తర్వాత అప్పుడు నాకు బండారుపల్లి అని ఉంది మాసర గుంటూరు దగ్గర అవుతా. బండారుపల్లి కాడికి వచ్చినాక నాకు గుర్తొచ్చింది ఓహో ఇది బండారుపల్లె ఇది జమ్ము చెట్టు ఉన్న చేను మేము గొర్రెలతో వెళ్ళాం అప్పుడు గొర్రెలు కాసిలే జమ్ము చెట్టు చేను ఈ నేను గొర్రెలు కాసినప్పుడు ఈ చెట్టు చేనుతోనే అని అమ్మ ఇదే ఏ ఊరమ్మ అన్న పెట్లో కూర్చుంటగా బండారుపల్లి అయ్యా అన్నారు. కరెక్టే అమ్మాయిని పని చేసింది.
ఇది కరెక్ట్ బండారు పెళ్ళేలే, మళ్ళీ మాసలు బండి ఎక్కినాను అనుకున్నాను. ఆడ కూర్చొని పాపం వాళ్ళందరూ అయ్యో పిల్లగాడు ఏందో ముఖంతో పెక్కపోయింది, మాట రావట్లేదు, ఏ ఊరయ్యి అంటే సంగతి అమ్మగ్గురారు, నాకు బాగలేదమ్మా సిట్ వచ్చినాను అంటే మిఠాయి ఇడ్లీ మళ్ళీ వాళ్ళ కాడ జానకాయలు ఇవి అంటుంటాయి పెట్లు అందరూ తెచ్చుకుంటారు కదా వెళ్ళకపోయేదో అన్నీ కూడా వాళ్ళు ఏదైతుందో వాళ్ళందరూ కూడా తల ఒకటి ఇచ్చారు, తిన్నాం, వాటర్ ఇచ్చారు, నీళ్ళు తాగిన. అయ్యా చీకట్లో మళ్ళీ ఎడిపోతాము, మళ్ళీ మమ్మల్ని దాలాడాలంటే ఇబ్బంది పడతారు, ఈ రైతు మా కాడుండయ్యా రాయ్యా మా ఊరు బాధారని పెట్లో వాళ్ళు అందరూ అన్నా కూడా నేనేమన్నంటే ఏం పర్లేదు నా మైండ్ పని చేస్తుందమ్మా, నేను వెళ్ళిపోతాను. నీకు చెన్నాయిపాలెం ఇదే, ఇక్కడ చెన్నాయిపాలెం చర్చి కాడ అక్కడ దిగిన చెన్నాయిపాలెం, అది చెన్నాయిపాలెం స్టేషన్ అంటారు. ఆడ దిగి చెన్నాయిపాలెం వచ్చిన బాగా 9 అయింది. ఆడికి వచ్చినాక పాట ఉంది, అయ్యా తలుపు తీయని గుళ్ళో అనుకుంటాను అని చెప్పిన. అనగానే ఆయన ఏం చేసినా తలుపు తీసిండు. తలుపు తీయకుండా గుళ్ళో అనుకున్న తాను వేసిన ఇంటికి వెళ్ళిపోయాను. సరిగా రైతులు మందిరంలో అనుకున్నా, నాకు బాగా కోనేరు కానిచ్చింది, దర్శనంలో కోనేరు కానిచ్చింది. ఆ మందిరంలో అనుకుంటే సరే దేవుడు గొప్పలే మన ఎందులో అనుకున్నా, మనకు అంత అనుభవం లేదు కదా, సరే అనుకుని అనుకున్నా. తర్వాత ఏం జరిగింది, రేత్రి మమ్మతోటి మాట్లాడిన దేవుడు, నా కుమారుడు గుంటూరులో ఉంటే తీసుకొచ్చి చెన్నాయిపాలెం చర్చిలో ఉండు, నీ బిడ్డను తీసుకొచ్చుకోకపోండి అని మమ్మతోటి రేత్రి దేవుడు మాట్లాడి. పొద్దున్నే మా నాన్న వచ్చేసి అయ్యా మా అబ్బాయి వచ్చిందని ఇట్లా అడగగానే లోపల చర్చిలో ఉన్నాడయ్యా అని తలుపు తలుపు తీయగానే నేను లోపల ఉండగా తలుపు తీయగానే ఇంటికి వచ్చి అప్పుడు మా ఇంట్లో అన్ని పటాలు ఉండేవి, మా అమ్మ అన్ని పూజలు చేసేది. ఆ పటాలను పలగొట్టి పారేసి ప్రభు బతికితేనే నా ప్రభు సంపితే నాయన తప్ప నాకు ఎవరు లేరు, నా తండ్రి ఏమన్నా చేయని అన్నాను. నేను తీర్మానం చేసుకున్నాను. ఆ పటాలన్నీ పలగొట్టి పారపోసి ప్రభు నువ్వన్నా పండుకున్నాను. ఆ ఇంట్లో గుడిసె సెంటర్లో. ఇదిగో ఇటు పక్కనేమో ఏ కార్యక్రమం ప్రార్థన చేస్తాం, ఇటు పక్కనేమో సిలువను వేసుకున్నాం పరండి పక్క. ఇది పలకొట్టి అటు పండుకున్నాక నాకు ఆ సిలువుగా అనిచ్చింది. ఇటేమో ప్రభు ఏ కార్యక్రమం ప్రార్థన చేస్తాడు చుట్టుపక్కల, అట్ట ఏ కార్యక్రమం ప్రార్థన చేసి కానిచ్చింది. ఇంకా ఆ మనసు శాంతిగా ఉంది పడుకుంటే. సరే ఇంకా వారాలు తిరిగిన గుళ్ళపెళ్ళి, ఖచ్చితంగా 10 వారాలు తిరిగిన బాగుంది. ఇంకా సంతోషం, సైతాన్ని పోయింది. ఏ రోజైతే పటాలు పలకొట్టినా ఆ రోజు నా సైతాన్ని వెళ్ళిపోయింది. సైతాన్ని వెళ్ళిపోయినాక అమ్మ నా బాగుంది రానమ్మ, ప్రార్థన చేసుకున్నారన్నమ్మ, గుళ్ళపెళ్ళి అడిగిపోతున్నా. అప్పుడు మా ఊళ్ళో మందిరం లేదు, మా ఊళ్ళో సంఘం లేదు, ఏమి లేదు. రానమ్మ 10 రూపాయలు అదే గుళ్ళపెళ్ళి పోతారు, రానమ్మ బాగైతే రాని నేను ఒక్కొక్కరిని తీసుకున్నాను. అడవికి 10 సంవత్సరాలు నేను నడిచిన ఆ అడవిలో ప్రార్థన. ఆ వచ్చిన వాళ్ళకల్లా దేవుడు సహాయం చేసింది. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు పుట్టిన, బాగలేని వాళ్ళు బాగని, ఇంకా ఇక్కడ ఇళ్ళలో తిరిగి నేను కుటుంబ ప్రార్థన చేయటం. ఇంకొక నాకు చదువు లేదు, ఆంట అచ్చరం లేదు. 30 సంవత్సరాలు నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరం కూడా ఆంట అచ్చరం లేదు. కానీ నేను వాళ్ళ మీడియాలని చదువుకున్న పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా తిరిగి కుటుంబ ప్రార్థన పెట్టేది. అట్లా దేవుడు 30-40 మందిని బలపరిచిన తర్వాత నేను కూడా మందిరం కట్టుకోవాలా, మన ఎంతమంది ఉన్నాం తాతను, మా తాత ఉంది కదా. తాత అంటే సరేలేరా కట్టుకొని తలవలు కట్టుకొని ఒకలేం ఆడము, ఒకలేం అటండు పిలిటాడు. ఏందయ్యా నలుగురు నాకు పక్కన అంటాడు. నేను ఎటు కట్టేది నీ మందిరం నాకు చూపెట్టు అని ప్రార్థన చేసుకుంటుకో. ఇట్నే పాకేసి మామూలు రేకులు కూడా కాదు, ముందు పాకేసి మైకి పెట్టి ప్రార్థన చేసినట్టు చూపెట్టింది తలంలో. ఈ తలంలో మైకి పెట్టి ప్రార్థన చేసినట్టు నాకు చూపెట్టింది దర్శనం. అప్పుడు పలకాన్ని తీసుకొచ్చి అమ్మటి కొలిపించి పానిపితే దేవుడు ఇక్కడి నుంచి ఇప్పుడు నా 5 భాగాల్లో కూడా వేరే బాగుంటుంది కూడా మొత్తం మీరు అందరూ పక్కన దేవుడు నమ్ముకున్నారని మాకు పక్క నుంచి అది పక్క ఆఫీస్ ఏమో 2 భాగాలు తీసుకున్నారు, మాదే 3 భాగాలు. 3 భాగాలకే ఇది ఇచ్చారు, 2 భాగాలు అది తీసుకుని ఆఫీస్ కట్టారు, మేమో మందిరం కట్టినాం. అట్లా ప్రభుత్వంలో ఉండి చెన్నాయిపాలెం ఇప్పట్లో పోయినానని చెబుతూనే కలిపి అంటే తీసేంటనే ఆయన తీసుకొచ్చి అయ్యా నాకు చదువు లేదు రా, నాకు 20-30 మంది ప్రభుత్వం నడిపించినాను, నువ్వు రాయకుది వాక్యం చెప్పాలంటే ఆయన ఏం చేసిన ఎట్ట వచ్చిందంటే, నేను ఆ పొడేలు అనుకున్నగా సాయి నాకన్నా బాగా నీకు పొడేలు ఎత్తాను అనుకున్నాను కదా. అప్పుడు మా మందిరం లేదు కదా, ఆ చెన్నాయిపాలెం చర్య చేసుకుపోయి పొడేల్ని అయ్యా నాకు బాగా ఎందుకు అయ్యా పొడేల్ని తీసుకొచ్చిన అడిగితే ఆ సంఘ పెద్దలేమో మాకు గుడికి ఇచ్చినాడేమో వాళ్ళు, ఈ కాపురన్న ఆయనేమో మేము ప్రార్థన చేసినాడు వచ్చినాడు నేను బాగైనాడు అందుకని నాకు ఇచ్చినాడని వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకోరు.
వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకున్నారు అక్కడ. నాకు అర్థం కాల, మనకేం తెలుసు ఏంది ఇట్లా గొడవ పెట్టుకున్నారని. ఒక ప్రెసిడెంట్ కాడికి పోయి ఊళ్ళో, అయ్యా ఇట్లా గొడవ పెట్టుకుంటున్నారు, నాకేం తెలవదు, గొర్రెపడలు తెచ్చినాను. అప్పుడు అబ్బాయి అరుచుకోవద్దు, ఇదిగో ఈ పొడేని పాట పెడతా, ఎంత వద్దే అంత, దాన్ని పెట్టి లోపల ఏదైనా పని చేపిస్తా, మీకు గొడవలు వద్దు అన్నాడు ఆయన వెంకటరామన్ ప్రెసిడెంట్ గారు. తెలుసుకొని పాట పెట్టింది. పాట పెట్టి 600 వచ్చింది. ఇప్పుడు 600 పెట్టి లోపల పెట్టింది, గడ్డి కట్టినాడు, మీరు గొడవలు వద్దయ్యా అని చెప్పింది. తర్వాత ఇంకా ఆయన రాయ నాకు కొద్దిగా వాక్యం చదువుతారంటే వచ్చింది. వచ్చి 15 సంవత్సరాలు చేసింది. ఆయన సింహలపేట జాండేడ్ గారి సంబంధంలో ఆయనకు సహాయం చేయించిన. ఒక సేవకుడయ్యా మాకని చెప్పి పేరు రాసుకుంటూ ఆయన సహాయం చేసి అట్ట కనీసం 50-60 మంది దేవుడు బాగు చేసింది. అయితే ఆ రీతిగా ప్రభుత్వంలో కొంతమంది బాప్తీసం ఇప్పించిన నేను సేవ చేసుకుంటూ ఉంటే మా అయ్యగారు పెద్దయ్య గారు ఎవరొద్దు, నువ్వే, ఆయన పచ్చివాతకి చచ్చిపోయలే, ఎవరొద్దు నీకు, నువ్వే చేసుకో, దేవుడు నీకు ఇచ్చిన తలంతుని బట్టి అంటే అప్పుడు నేను తిరిగి ప్రార్థన చేసుకుంటే ఆ పందిరిపాలలో తిరిగి కొంతమందిని నడిపించి మళ్ళీ అక్కడ కూడా మందిరం కట్టించి అయ్యా కొన్ని ఆత్మల అక్కడ కూడా ఏర్పాటు చేసిన. ఆదివారం అక్కడెక్కడ ఆరాధన జరుగుద్ది. పొద్దుట మేము ఆడ జరుపుతాం. 9 కాంచి 12 గంటల మటుకు ఆడ ఆరాధన జరుపుతాం. ఇక్కడనే 12 గంటల కాంచి 2 దాకా 2-2:30 దాకా ఇక్కడ జరుపుతా. అట్లా జరుపుకుంటూ వస్తున్నా. దేవుడు నాకు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇచ్చిండు. అబ్బాయి పేరేమో పేరు రాసి పెట్టుకున్నా, అమ్మాయి పేరు యశోద. ఇద్దరికి పెళ్ళి చేసిన దేవుడి గొప్పన. అమ్మాయి ఏమో నర్సు జాబ్ చేస్తుంది, అబ్బాయి ఏమో బ్యాంకులు చేస్తుండు. ఈరోజు ఎలగొల్ల పిల్ల అడిగి పోయి నాన్న సంగతి అనుకున్నాను. అప్పుడు పిల్లాన్ని చేసింది. అబ్బాయికి ఒక అమ్మాయి పోయి వస్తాను జనాలేనని పోయిండు. సరే నేను దొరుకుతుంది పోయింది అని భార్య భర్తలు ఎదుగుతాడు. దేవుడు ఈ రీతిగా నన్ను నడిపించుడయ్యా. నాకు దేవుడు చేసిన మేలు బట్టి ఎన్నో సమస్యలు వచ్చినా కూడా, ఇన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రభువా నువ్వే నన్ను. ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఎందుకంటే పరిచయం వీడు ఎంతమంది నిలబడుతుంది చూద్దాం, నా మీద అంత శ్రద్ధ తీసుకుని కూడా పరిచయం చేసినా కూడా ప్రభువా నీకు తప్ప నాకు ఎవరు లేరు, బతికిచ్చినా నువ్వే చెప్పు. అయ్యింది నా పిల్లలు నువ్వు తలుచుకుంటే పిల్లలు నువ్వు ఇచ్చిన పెట్టలేక ఎందుకు తీసుకున్నావు, నాకేం బాధ లేదనుకున్నాను. పిల్లల్ని ప్రార్థన చేసి పారేసి వచ్చాను. అప్పుడు ఏదనుకుంటే అది చేసిండండి దేవుడు. అప్పుడు దాకా నన్ను కొన్ని పరీక్షలు చేసిండు. ఎందుకంటే దేవుడు నమ్మని కట్టాలి. ఎందుకంటే ఒక కట్టం మేలని ఉంది. ఎందుకంటే దేవుళ్ళు ఎదగాలంటే కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలంటే ప్రార్థన బలం ఉండి ప్రార్థన చేస్తే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినాయి, అట్టొచ్చినా అట్లా పోతే కుటుంబానికి ఆనందం సంతోషం కలుగు చేస్తాడు. గ్రామానికి కూడా రక్షణ కలుగు చేసిండు. మా గ్రామానికి ప్రభు అంటే అసలు తెలవదు మా ఊళ్ళో. అట్లాంటి నా ప్రభువుని ఏర్పాటు చేసుకొని ఇంతకాలం నడిపించింది. కాబట్టి అయ్యా మన దేవుడు చిన్న సాధ్యాన్ని దేవుడు దీవించగాక. ఎన్నో రోజులు గడిచిపోతే, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా నన్ను కాపాడి. మళ్ళీ మొన్న ఒకటి జరిగింది, నాకు గుండె కొంచెం ఫాల్ట్ వచ్చినాను, తెంటేసి. అయితే నాకు ఒంటెలు బిగేస్తే ఇంక అందరూ కూడా ఇంకా తట్టుకొని చచ్చిపోయాను. 3 సార్లు చేసినాను నాకు ఆపరేషన్. అయితే వీడు ఇంకా లాభంలో పాపం ఇట్టు అయిపోయిందే ఏంది అన్నారు. అట్లాంటి కూడా దేవుడు పైకి లేవనెత్తి ఈరోజు 2 ఆఫీసులు ఇంట్లో రాకుండా చేసిండు. గుండె టెంట్ వేసారు. 2 నెలలు ఆసుపత్రిలో ఉండా కూడా దేవుడు ఒక 15 రోజుల్లో మళ్ళీ నేను ఆ ఊరు పోయి ప్రార్థన చేయడానికి చిత్తి ఇచ్చాను. అంత ఆఫీసులు జరిగినా 3 ఆఫీసులు జరిగినా కూడా పందిరిపాలెం పోయి ప్రార్థన చేసి వచ్చిన. అయ్యా 3 నెలలు 4 నెలలకు బయటకు పోవద్దయ్యా, ఇంటి బయటకు పోవద్దాను అన్నా సరే నా ప్రభు నన్ను బతికిచ్చింది, ఆయన చూసుకుంటాడు అని దేవుడు సేవ ఆపకుండా చేసిన. అందుకని కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్పను బట్టి అయ్యా ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నా. అందుకని మీరు కూడా ప్రభుత్వంలో నమ్మకం కలిగి మీరు సేవ చేయండి. యవన కాలం ఉండదు కాబట్టి యవన కాలంలో నా కాడి మూసిన ధన్యులు వాళ్ళదే పరలోక రాజ్యం. అందుకని కాబట్టి యవన కాలంలో మీరు ఎంత సేవ చేస్తారో దేవుడు అంత ఫలితం అవుతుంది. సేవకుడిగా వాడుకుంటారు, కొన్నాళ్ళు పరిచయంగా వాడుకుంటారు, పరిచయం చేయడానికి. తర్వాత ఉన్నంగా దేవుడు ఏం చేస్తుంటే ఒక సేవకుడిగా ఎన్నుకుంటాడు. అప్పుడు దాకా ఏంటంటే కట్టపడాలి. ఎందుకంటే సమస్యలు వచ్చినా దాన్ని జయించి దేవుడి రాజ్యాన్ని వెతకాలి, దేవుడిని నడవాలి, అనేక మంది సువార్త ప్రకటించండి. అయ్యా ఆ రోజు 12 మంది శిష్యులకు ఇచ్చిందా లేదు, చదువుందా లేదు, జలేని పామను దేవుడు పిలుచుకోండు. ఆ రోజు వాళ్ళు ఇల్లు ప్రార్థన చేస్తే అనేక మంది కూడా సాక్ష్యాలు ఇచ్చారు. ఎందుకని గుడ్డి వాళ్ళు చూపించిండు, మొగలు మాటించిండు, పుట్టిన స్వతపరిచిండు, చచ్చిన వాళ్ళని బతికించుండు. ఎందుకని పేతురు ప్రార్థన చూసినాం కదా, బైబిల్ ఉంది కదా,
పేతురు 3,000 మందిని మార్చింది. చదువుందా లేదు, చేపలు పట్టేవాడు. మరి అట్లాంటి నువ్వు ఆ రోజు నాయన లేవనెత్తిన దేవుడివే, నాకెందుకని నువ్వు సహాయం చేయవు, నాకు చదువు లేదు, నేను వెళుతున్నాను, నువ్వు పోయి ప్రార్థించినప్పుడు క్రియ జరగాలి, క్రియ జరగకపోతే ఎవరు వస్తారు ప్రభా అని ప్రార్థన చేసేది. అట్లా ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఇచ్చినారు ఏంటంటే ప్రార్థన వాళ్ళు ఇచ్చి నేను వెళ్ళి ప్రార్థన చేస్తే తప్పకుండా సొంత కలగాలి. కలగకపోతే నేను నడిపేలేను, సంఘాన్ని నడిపేలేను, ఆత్మలు రారు. ఎందుకు వస్తారు? బాగుపడితేనే వచ్చేది, సాధ్యం లేదు, ఎవరు వస్తారు? ఎందుకని కనీసం ఇప్పుడు 35 సంవత్సరాలు అయ్యా ప్రభుని నమ్ముకొని దేవుడు ఇంతకాలం నడిపించింది కాబట్టి మన దేవుడు చిన్న మాట దీవించగాక. నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, గావాన్ని బట్టి అందరి గురించి నేను ఇప్పుడు ప్రార్థన చేసుకొని మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. నమ్మకంగా అయ్యా ఎక్కడున్నా సరే ప్రార్థన చేయండి మా గురించి. సరే, దేవుడు చిన్న మాట దీవించండి.